మంత్రి గారే స్వయంగా ఆనాడు ఉద్యమ నేతగా ఈ ప్రాంత బిడ్డగా అనేక సూచనలు సలహాలు ఏ రకంగా అయితే ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనేటువంటిది తనకుండేటువంటి ఉద్యమ ప్రస్థానం నుంచి ఉద్యమ గమనంలో వచ్చినటువంటి అనేక అనుభవాలను స్వయంగా కీర్తిశేషులు ప్రణబ్ ముఖర్జీ గారితో పంచుకోవడం అనేటువంటిది ఎన్నో సందర్భాల్లో మేము కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో పాటు వెళ్ళడం అనేటువంటిది జీవితంలో మాకు కూడా మర్చిపోలేనటువంటి ఒక అనుభూతిగా ఉంటుంది అధ్యక్ష. వెళ్ళిన ప్రతిసారి వారితో మాట్లాడిన ప్రతిసారి మళ్ళీ నూతన ఉత్తేజంతో గౌరవ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేది, కొండంత ఆశ్వాసం కొండంత ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చేది. వారు ఇచ్చేటువంటి స్ఫూర్తి అటువంటిది. వారు చెప్తూ ఉండేది, ఇది చాలా జటిలమైనటువంటి అంశంగా చిత్రీకరించబడ్డది ఈ దేశంలో, న్యాయమైనటువంటి కోరిక నాకు తెలుసు. ఆయనో స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారితో నేను చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవాడిని, ఆనాడే పరిష్కారం కావాల్సినటువంటి అంశం అనే సంగతి నాకు తెలుసు. కానీ కాలగమనంలో ఈ అంశాన్ని జటిలంగా మార్చిన ఈ రాజకీయాలు, మీరు కాస్త నేర్పుగా ఉండండి చంద్రశేఖర్ గారు, తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది, నమ్మండి అని చెప్తూ వస్తున్నారు. ఆ రకంగా జరిగేటువంటి అనేక చర్చల సందర్భంగా మరి మేము కొంతమంది వారితో పాటు ఉండడం, ఇవన్నీ చూడడం జరిగింది. అంతిమంగా వారు రాష్ట్రపతిగా ఉండగానే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు మీద రాజముద్ర స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా వేయడం, ఇదంతా చరిత్రలో మనం చూసినటువంటిది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత 2014 ఫిబ్రవరిలో అధ్యక్ష 18, 20 తారీఖులలో 2 హౌజులలో బిల్లు పాస్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు తెలపడం కోసం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ఉద్యమ నేతగా వెళ్ళిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో మేము ఉన్నాం, వారితో పాటు ఒక డజన్నర మంది వెళ్ళాం. వారు తీసుకెళ్ళినారు వెంబడి. ఉద్యమంలో మొదటి నుంచి భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ నాతో పాటు ఉండండి, రాష్ట్రపతి గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించి రావాలని. అక్కడికి వెళ్ళాం అధ్యక్ష. వెయిటింగ్ హాల్లో వారు వచ్చే కంటే ముందు అక్కడ వారిని కలిసేటువంటి స్థలంలో, నిర్దేశించిన స్థలంలో అందరం కూర్చొని ఉన్నాం. వారు రావడంతోనే మాన్య ముఖ్యమంత్రి వర్యుల్ని దగ్గరికి తీసుకొని కౌగలించుకొని వారి భాష చెప్తున్నాను అధ్యక్ష. చంద్రశేఖర్, యూ డిడ్ it. It is something great that a person during his lifetime achieving a goal during his lifetime is something great that you have achieved. These are the words used by Pranab Mukherjee garu adhyaksha. కేంద్ర క్యాబినెట్లో ఆనాడు వారు సీనియర్ మంత్రి, కేంద్ర క్యాబినెట్లో కేసీఆర్ గారు మంత్రి. కానీ ప్రణబ్ ముఖర్జీ గారిని ఏనాడు కూడా సహచర మంత్రిగా భావించలేదు అధ్యక్ష. పితృ సమానులుగా భావించినారు. అన్ని సందర్భాల్లో కూడా వారిని పితృ సమానులుగా భావించినారు. వారు కూడా పుత్రవాత్సల్యంతో కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ వచ్చినారు. కాబట్టి వారి ఆశీర్వాదం కొండంత బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. తెలంగాణ జాతి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునేటువంటి మహోన్నతమైనటువంటి పర్సనాలిటీ ప్రణబ్ ముఖర్జీ గారు. వారు ఉపాధ్యాయులుగా, బోధకుడిగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా మొదలుపెట్టి వారి జీవితాన్ని, ఆ తర్వాత రాజకీయ రంగంలో 1969 నుంచి రాష్ట్రపతిగా, ఆ తదుపరి గత నెల గతించేదాకా 5 దశాబ్దాల కాలం పాటు వారి నిర్విరామ సేవ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పరిపుష్టం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. వారికి ఉండేటువంటి ప్రతిభా పాఠవాలు అనన్య సామాన్యమైనవి అధ్యక్ష. నేను వారి గురించి మాట్లాడేటువంటి దక్షత కానీ అర్హత కానీ గొప్పగా ఉందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఈ సభలో ఉన్నాను, ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిని చేసినారు, తమరు మాట్లాడే అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాకు తెలిసిన నేను 2 విషయాలను చెప్తున్నాను అధ్యక్ష. ఒకటి, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి వారు మాట్లాడినటువంటిది, వారు స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారు రచించినటువంటి కోalition ఇయర్స్ అనేటువంటి ఈ పుస్తకంలో 71వ పేజీలో మరి వారు ప్రశ్నించారు అధ్యక్ష. కేసీఆర్ గారు ఎంత పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి అంశాన్ని ఎంత జిద్దుగా తీసుకొని భారత రాజకీయ వ్యవస్థను మొత్తాన్ని కూడా ఏకం చేసి సాధించినారో, పట్టుదలని విక్రమార్కుడిలాగా మీరు చేసినటువంటి గొప్పది అని చెప్పి వారు అన్నటువంటి మాటలు అధ్యక్ష. In the context of TRS participation, KCR told me, Pranabji, you know my ambition. I want a separate Telangana. Which portfolio you give to me is not important. Whatever you give, I will gladly accept. But for God's sake, please consider separate Telangana. ఈ మాటలు కేసీఆర్ గారి యొక్క
చిత్తశుద్ధిని, ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఉండేటువంటి ఒక గొప్ప స్ఫూర్తిని తెలియజేస్తాయని చెప్పి వారు ఉటంకించడం జరిగింది అధ్యక్ష. అందుకే వారు అంశం యొక్క లోతుల్లోకి పోయి పరిష్కారం చేయడం కోసం వారు చూపినటువంటి శ్రద్ధకు వారికి ఉండేటువంటి హై ఇంటెలెక్చువల్ క్యాలిబరే కారణం అధ్యక్ష. అందుకే వారి గురించి 1984 31 అక్టోబర్ నాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దారుణ హత్యకు గురైన తర్వాత ఆ తదుపరి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధానమంత్రి అవుతారేమో అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావించినారు ఈ దేశంలో. బీబీసీ వార్తా సంస్థ అయితే ఏకంగా కాబోయే ప్రధాని భారతదేశానికి ప్రణబ్ ముఖర్జీ అని చెప్పి కూడా వారు ప్రకటించడం జరిగింది. సరే, కారణాంతరాలు ఏవైనా కావచ్చు, ఆనాటి ప్రభుత్వం ఆనాటి పార్టీ వాళ్ళ యొక్క ఇష్టం ఏదైనా కావచ్చు, వారికి అవకాశం దక్కలే. కానీ వారికి ఉండేటువంటి క్యాలిబర్ను ప్రస్తుతిస్తూ ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలు, రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో వారు కొంతకాలం మంత్రిగా లేకపోవడం, ఇటువంటి వాటిని ఉదాహరిస్తూ ప్రితీష్ నంది అనేటువంటి సీనియర్ జర్నలిస్టు, ప్రఖ్యాత జర్నలిస్టు, వారు అన్నటువంటి మాట ఏంటంటే 12 పేజీల ఆర్టికల్ రాసినారు 1986లో. ఆర్టికల్లో వారు ఏమన్నారంటే ప్రణబ్ ముఖర్జీ గారిని కోట్ చేస్తూ ఆ పరిస్థితిని ఉటంకిస్తూ, ఏ మ్యాన్ హూ న్యూ టూ మచ్, ఒక వ్యక్తి చాలా చాలా జ్ఞానవంతుడు, అతి జ్ఞానవంతుడు, బహుశా ఈ జ్ఞానమే ఆయనకు శాపం అయిందేమో అనేటువంటి కోణంలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది ఆయనకు ఉండేటువంటి పరిణతి, ఆయనకు ఉండేటువంటి ఇంటెలెక్చువాలిటీ. అదేవిధంగా ఇంకొక సేయింగ్ ఉంది అధ్యక్ష, ఏ వండర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విచ్ ప్రణబ్ ముఖర్జీ నెవర్ హ్యాడ్ అని, నెవర్ కుడ్ నాట్ బికమ్ అని. అంటే అంత దక్షత కలిగినటువంటి వాడు. అంతిమంగా భారత రాష్ట్రపతిగా, ప్రథమ పౌరుడిగా మరి వారు సేవలు అందించి ఒక మహనీయులుగా ఈ దేశం ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకునేటువంటి అపర రాజకీయ చాణుక్యుడిగా వారికి ఆ సుస్థిరమైనటువంటి స్థానం ఉంటుంది. అందువల్ల సముచితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాన్య ముఖ్యమంత్రి వర్యుల వారి చేత ప్రతిపాదించబడినటువంటి సంతాప తీర్మానం ద్వారా వారికి, వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసేటువంటి ఈ సందర్భంలో నా వ్యక్తిగత సంతాపాన్ని, ప్రభుత్వ పరంగా కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క సంతాప తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తూ తమరిచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష. జై తెలంగాణ. గౌరవ సభ్యులు భట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, భారత జాతి ముద్దుబిడ్డ, ఈ దేశం గర్వించదగినటువంటి ఒక గొప్ప నాయకుడు, మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు 31 ఆగస్టు 2020న మరణించడం ఈ దేశానికి, ముఖ్యంగా అనేక సంవత్సరాలు, దశాబ్దాలు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సమాజానికి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్లో పుట్టి ఈ భారత జాతిలో మమేకమై ఈ దేశంలో ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యల్ని వారు మేధస్సుతో పరిష్కరించి ట్రబుల్ షూటర్గా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మేధావి అధ్యక్ష. ఆయన న్యాయవాద వృత్తి చేపట్టి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక పాత్రికేయుడిగా, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక బై ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ్యుడిగా గెలిచి భారత రాజకీయాల్లో ప్రవేశించిన ఆనాటి నుంచి దాదాపు మొన్న వారు పరంపదించేంత వరకు కూడా ఈ దేశ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు అధ్యక్ష. అధ్యక్ష, అతి చిన్న వయసులోనే ఈ దేశ ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి ఈ దేశంలో అనేక ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలకు కూడా వారు పునాదులు వేశారు అధ్యక్ష. దాదాపు 5 సార్లు ఎగువ సభకి ఎన్నికై, 2 సార్లు లోక్సభకి ఎన్నికై, వారి జీవితం మొత్తం ఉత్తమ పార్లమెంటేరియన్గా పనిచేయటమే కాకుండా ఆర్థిక మంత్రిగా కానీ, వాణిజ్య మంత్రిగా కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా కానీ, డిఫెన్స్ మంత్రిగా కానీ, ఏ శాఖ వారు తీసుకున్నా కానీ ఆ శాఖకి వన్నె తీసుకురావటమే కాదు, ఆ శాఖలో ఉన్నటువంటి
పనిచేసేటువంటి వారందరికి కూడా ఒక గొప్ప మార్గదర్శకుడిగా ఈ దేశానికి వారు అందించినటువంటి సేవల్ని ఈ సందర్భంగా తప్పనిసరిగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారానికి కానీ లేకపోతే ఈ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి దాదాపు 95 గ్రూపులకి ఆయన చైర్మన్గా చేసి ఆ సమస్యల పరిష్కార మార్గం చూపించమని అడిగినారంటేనే ఆయన మేధస్కి తప్పనిసరిగా ఇది ఒక కొలమానంగా మనం అందరం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, భారతరత్నగా రకరకాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి సమస్యలపైన వారు రాసినటువంటి పుస్తకాలు కానీ లేకపోతే వారు చూపినటువంటి మార్గం కూడా హర్షించదగినదిగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ దేశం ఈరోజు ఒక గొప్ప నాయకుడిని చివరికి కరోనా బారిన పడి ఒక భారత రాష్ట్రపతిగా కరోనా బారిన పడి మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని నేను పూర్తిగా బలపరుస్తూ కొన్ని విషయాలు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ఆనాడు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాల సందర్భంగా పెద్ద ఎత్తున అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారికి వెళ్ళి చూడటం, ఆయన మార్గదర్శకుడిగా ఉండటం, వారు ఇచ్చేటువంటి గైడెన్స్ కోసం ఎదురు చూడటం అనేది మనం అనేక రకాల సందర్భాల్లో చూసాం అధ్యక్ష. నేను కూడా ఆ రోజు ఈ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ బిల్లు ఏడుకు వచ్చినప్పుడు ఆ బిల్లు సంబంధించి లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సంబంధించి అనేక సార్లు ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా బిల్లుని ప్రవేశపెట్టాలన్న సందర్భంలో వారిని రాష్ట్రపతిగా ఇక్కడికి విడిది చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా వారిని కలవటం, ఆ తర్వాత కూడా 1-2 సందర్భాల్లో ఢిల్లీలో కూడా కలిసి వారి దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని ఆ బిల్లుకు సంబంధించిన నిర్ణయాన్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా వారి సూచనలతో ఇక్కడ చేయటం జరిగింది అధ్యక్ష. నాకు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం వారితో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ఈ దేశంలో పుట్టినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా రాష్ట్రపతిగా ఎదిగి ఈ దేశానికి ఇన్ని సేవలు అందించినటువంటి వారు గర్విస్తూ ఈ సభానాయకుడు మన గౌరవ చంద్రశేఖరరావు గారు ప్రతిపాదించిన సంతాప్ తీర్మానాన్ని నేను బలపరుస్తూ వారు చూపించినటువంటి బాటలో అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలని వారు బలంగా కోరుకున్నారు ఈ దేశ జాతి. అటువంటి నిర్మాణం జరగాలని వారికి ఆ నిర్మాణం జరిగే ప్రక్రియలో భాగంగా మనం అందరం కూడా ఆ దిశలో అడుగులు వేస్తూ నిజమైనటువంటి నివాళులు అర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ 2004 ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష. తెలంగాణ పల్లెలలో ఏ మూల చూసినా, ఏ ఇంటిని కదిలించినా, ఏ వ్యక్తిని కదిలించినా జై తెలంగాణ నినాదాలతో ఊరెత్తున్న సందర్భం అధ్యక్ష. ఆ సందర్భంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలని జమ చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే అందరినీ కూడగట్టుకున్నట్టే టీఆర్ఎస్ పార్టీతో కూడా జతకట్టాలని చెప్పేటువంటి ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమ నేతగా
తప్పకుండా మనం ఎన్నటికైనా ఢిల్లీలో పార్లమెంట్లో పాస్ కావాల్సిన శక్తి ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీల యొక్క మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా మన ఆశయం తెలంగాణ కాబట్టి ఈ ఆశయ సాధనలో భాగంగా ఆనాడు మేము టీఆర్ఎస్ పార్టీ జతకట్టింది అధ్యక్ష. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఒక అలవాటు, ఒక్కరెప్పుడు పోయేవాళ్ళు కాదు అధ్యక్ష. పిల్లల కోళ్ళేక అందరం కలిసి కట్టుకుపోయేది. గెలిచినాం, ఢిల్లీకి పోయినాం. మొట్టమొదటిగా కలిసినటువంటి ఢిల్లీలో పెద్ద ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు. ఆ యూపీఏ పక్షాల సమావేశంలో కామన్ మినిమం ప్రోగ్రాం తెలంగాణ అంశాన్ని చేర్పించడంలో ఆనాటి ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రో అది మాకెరక అధ్యక్ష. మొత్తానికి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టబడ్డది. ఇంతకుముందు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మంత్రివర్గ ప్రమాణం చేసిన తర్వాత మేమందరం ఆ భవన్లో స్వీట్లు పంచుకున్నాం అధ్యక్ష. స్వీట్లు పంచుకున్న ఒక గంట లేపటినే మాకు కబురు వచ్చింది, మీరు ఏ పోర్ట్ఫోలియో అయితే మీకు అలకేట్ చేయబడదో మాకు వేరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని అక్కడి నుంచి కబురు వస్తే అప్పటికప్పుడు ఆనాటి కేంద్ర మంత్రిగా ఏం చేద్దాం అని ఒకటే నిమిషంలో ఆలోచించి మనకు కావాల్సింది తెలంగాణ పోర్ట్ఫోలియో కదా, మనకి షిప్పింగ్ పోర్ట్ఫోలియో పెద్దదా, ఆర్థిక పోర్ట్ఫోలియో పెద్దదా కాదు కదా, మన పోర్ట్ఫోలియో తెలంగాణ అని చెప్పి ఒక నిమిషంలోనే వాళ్ళకు సమ్మతి చెప్పి ఆనాటి యూపీఏ సర్కార్ కలిసికట్టుగా నడవడానికి దోహం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, నాయకుడు కేసీఆర్ గారి అధ్యక్ష. అనేక సార్లు వాడిని కలుస్తున్నాడు, మేము అందరం పోయేది అధ్యక్ష. ఒక్కొక్కసారి ఈ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టే తెలంగాణ అంశాన్ని అప్పుడప్పుడు మర్చిపోతున్నప్పుడు, కొంత డిలే అవుతున్నప్పుడు ఇక్కడ ఎన్ని విమర్శ వచ్చినాయో మీకు తెలుసు అధ్యక్ష. మేము పోయేది కలిసేది ఒక్కొక్కసారి అయితే 1 వీక్ వారాల తరబడి నెలల తరబడి అక్కడనే బట్టలు తీసుకుపోయి ఉండి ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చెప్తాడో, ప్రణబ్ ముఖర్జీ గారి నుంచి నోటి నుంచి ఏ సమాచారం వస్తుందని చెప్పి టీవీలకు అతుక్కొని చూసేది అధ్యక్ష. దాదాపు 12-14 గంటలు ఎదురు చూసే సందర్భం అధ్యక్ష. మొత్తానికి కేసీఆర్ గారు స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారికి, మీరు ఏ కమిటీ అయితే మీ నాయకత్వం లేబడదో ఆ కమిటీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాల చేత కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పక్షాల చేత కానీ ఇప్పటికే మనకు ఒక ఆమోదం వచ్చింది కాబట్టి ఎందుకు డిలే అవుతుందని చెప్పి అడగడమే కాకుండా వారి కమిటీని బలోపేతం చేయడానికి, వారి చేతులకు కొంత శక్తిని ఇవ్వడానికి స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల చేత, వారి మాటలు చెప్పాలంటే తొక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. మాకు ఇంకో పని ఉండదు కాదు అధ్యక్ష. చాలామంది అనేది లేబర్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నారు, పోతలేరంటే నేను లేబర్ డిపార్ట్మెంట్ మినిస్టర్కి పోను, ఇంకోదానికి పోను, తెలంగాణ వచ్చేదాకా నా ధ్యాస నా యావ తెలంగాణ తప్ప మరొకటి కాదని చెప్పి ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల చేత ఒప్పించి మెప్పించి వాళ్ళ చేత సంతకాలతో కొన్ని లెటర్లు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి ఇచ్చింది కేసీఆర్ గారి అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మేధావులకి, వైస్ ఛాన్సలర్లకి, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి తెలంగాణ ఎందుకు కావాలనో ఆనాడు అందరినీ కూడా మెప్పి ఒక తెలంగాణ ఎందుకు కావాలనో ఒక బుక్లెట్ రూపంలో ప్రింట్ చేసి అందరికీ ఇవ్వడమే కాకుండా ఓహో తెలంగాణ గింత అన్యాయానికి గురైందా అని చెప్పి అందరి చేత సానుభూతి పొంది అందరి చేత ఆమోదం పొందడానికి కూడా టీఆర్ఎస్ పార్టీ కారణం అధ్యక్ష. మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగే అధ్యక్ష, మేము కారెక్కినప్పుడు ట్యాక్సీ కారెక్కినప్పుడు కిదర్ జానా హై 23 తుగ్లక్ రోడ్, ఓహో తెలంగాణ అంటే గంత ప్రాచుర్యం పొందింది అధ్యక్ష ఢిల్లీలో. ఆనాడు మొత్తానికి అప్పుడు కాకపోయినా ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారు రాష్ట్రపతిగా ఇక్కడికి వచ్చింది అధ్యక్ష. వారి మాట ఇంగ్లీష్లో చదివింది అధ్యక్ష. ఒక ఆశయాన్ని నమ్ముకొని ఆశయాన్ని మొదలుపెట్టి
ఆ ఆశయంలో ప్రజలందరూ కూడా చైతన్యపరిచి ఆ ఆశయాన్ని సాధించి ఆ ప్రజల చేత మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ అభివృద్ధిలో కూడా పాల్పంచుకునేటువంటి భాగ్యం నీకు మాత్రమే దక్కింది చంద్రశేఖర్ గారు, నీ జీవితం ధన్యమైపోయిందని చెప్పి వారు చెప్పారు అధ్యక్ష. నేను నిజంగా ప్రణబ్ ముఖర్జీ గారి జీవితం కూడా ధన్యమైనట్టుగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టినాడు వారే ఉన్నారు, ఆ కమిటీకి చైర్మన్గా వారే ఉన్నారు, చివరికి రాష్ట్రపతి హోదాలో తెలంగాణ రాష్ట్ర బిల్లు మీద సంతకం చేసినటువంటి దాంట్లో కూడా వారే ఉన్నారు అధ్యక్ష. అంటే ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ ఆశయ సాధనలో గౌరవ ముఖ్యమంత్రి గారి జీవితం ఎట్లా ధన్యమైందో ప్రణబ్ ముఖర్జీ గారు కూడా అక్కడి నుంచి సంతకం పెట్టేదాకా కూడా ఆ జీవితం ధన్యమైపోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా ఎల్లవేళ ఆయనను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. వారు ఎప్పుడూ బొల్లారంకి వచ్చినా అందరికీ ఫోన్ చేసేవారు, తప్పద్దా మనకు పోవాలి. పోయి వారు చెప్పినట్టుగా వారు ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ అని ఒక పితృ సమానంగా చూసినారు, ఎప్పుడు పోయినా కూడా వారి ఆశీర్వాదం తీసుకునేది అధ్యక్ష. అట్లా ప్రణబ్ ముఖర్జీ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి, వారి యొక్క ఆశీర్వాదం ఎన్నటికీ మరణ అధ్యక్ష. ఇవాళ నిజంగా వారికి నిజమైన నివాళి అర్పించడం అంటే ఆనాడు తెలంగాణ వస్తే బాగుపడుతుందని చెప్పే సంశయాలు ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్రాన్ని దేశ చిత్రపటం మీద ఒక గొప్ప రాష్ట్రంగా ఆవిష్కరించడమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వ బాధ్యతగా కేసీఆర్ బాధ్యతగా భావించి ఆ దిశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. చాలాసార్లు ఇక్కడనే డిబేట్ చేశారు అధ్యక్ష, ఇది సస్టైనబుల్ స్టేట్ అవుతుందని చెప్పి మాట్లాడినారు, ఇది అయ్యేదా పోయేదని మాట్లాడినారు. కానీ తప్పకుండా ఇది సస్టైనబుల్ స్టేట్ మాత్రమే కాదు, గొప్ప రాష్ట్రంగా అవతరించబోతుందని చెప్పి మాట్లాడినారు ఇక్కడే అధ్యక్ష. ఇవాళ నిజంగా వారి నిజమైన వారి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత గొప్ప రాష్ట్రంగా ఎదుటట్టు చేయడంలో తప్పకుండా సఫలమవుతాయని చెప్పి ఆశిస్తాం అధ్యక్ష. ఒక చిన్న సన్నివేశం అధ్యక్ష, ప్రణబ్ ముఖర్జీ గారిని దగ్గర కావడానికి, ప్రణబ్ ముఖర్జీ గారితో ఎక్కువ ఒప్పించడానికి చేసే ప్రయత్నంలో ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. వారి పార్లమెంటు జంగ్లీపూర్ అనుకుంటే వారి పార్లమెంటు ముర్షిదాబాద్ జిల్లా అధ్యక్ష. లేబర్ మినిస్టర్గా కేసీఆర్ గారు, వారు కేంద్ర మంత్రిగా వాళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తీసుకువెళ్ళి అధ్యక్ష. ప్రణబ్ దా ఇంత పెద్ద మనిషిని మీరు అడగడం ఏంటి, నేను చేయకపోవడం చెప్పి ఆనాడు లేబర్ మినిస్టర్గా తన దగ్గర ఉన్నటువంటి ఈ బీడీ కార్మికుల ఇళ్ళ కోసం, ఎందుకంటే బీడీ కార్మికులు ఎక్కువ ఉండేటువంటి పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి నేను వస్తా అని చెప్పి వారితో పాటుగా పోయి అక్కడ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత మాకు వారు చెప్పిన అంశం, ఎంత వెనుకబడిపోయిందా బెంగాలు, ఇంతమంది గొప్ప నాయకులున్నా, ఇంత శక్తి ఉన్నా, ఇంత అధికారం ఉన్నా కూడా కనీసం డెవలప్మెంట్కి నోచుకునే ప్రాంతం ఇది, ఎన్ని సంవత్సరాల పైన ఇది బాగుపడుతుందని చెప్పి మాతో అని ఇవాళ ఆ రోజు ఆ పార్లమెంట్కి బీడీ కార్మికుల ఇళ్ళ కోసం వేలాదిగా, నాకు తెలిసి 10,000 12,000 ఇళ్ళు ఇచ్చి ఆనాడు గిన్ని ఇస్తారా గిన్ని కడతారా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు అధ్యక్ష ప్రణబ్ ముఖర్జీ గారు. అట్లా ప్రణబ్ ముఖర్జీ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక అనుభవాలు ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి సౌకర్యాన్ని చెప్పి భావిస్తూ సెలవు అధ్యక్ష. గౌరవ మంత్రివర్గ సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ ముందుగా సంతాప తీర్మానంపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ విధంగా మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి సంతాప తీర్మానంపై మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు. ఆయన మరణం నాలాంటి ఎందరో రాజకీయ నాయకులకు, దేశ ప్రజలకు తీరని బాధను కలిగించింది అధ్యక్ష. గొప్ప రాజనీతిజ్ఞుడైన ప్రణబ్ ముఖర్జీ గారి మృతితో దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాల తరబడి అల్పెరగకుండా ఆయన దేశ సేవ చేశారు. 21వ శతాబ్దంలో భారత్ సుసంపన్న దేశంగా ఎదిగేందుకు జరుగుతున్న కృషిలో ప్రణబ్ దా వేసిన పునాదులు దేశం ఎన్నటికీ మరోబోదు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ప్రణబ్ ముఖర్జీ గారికి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులను సమర్థవంగా చేపట్టి పేరు ప్రఖ్యాతులు గడించిన గొప్ప వ్యక్తి మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు. భారత 13వ రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు నిబద్ధత గల ప్రజానాయకుడిగా, ప్రజాసేవకుడిగా తనదైన ముద్ర వేశారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన భారత ప్రజాస్వామిక వ్యవస్థపైన, రాజకీయ వ్యవస్థపైన కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే వ్యక్తి, మేధో సంపత్తి అమోఘము, నిరంతర అధ్యయనం చేసే వ్యక్తి, ఒక విద్యావేత్తగా, ఒక రచయితగా, ఒక మేధావిగా, ఒక ఉపన్యాసకుడిగా, ఒక ఆర్థికవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారి, మన్మోహన్ సింగ్ గారు లాంటి ప్రధానుల హయాంలో ప్రణబ్ ముఖర్జీ గారు కీలక పాత్రలు పోషించారు. రాజకీయాల్లో అరుదైన లక్షణాలతో అరుదైన గౌరవాన్ని పొందిన అరుదైన నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు అని చెప్పవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిపై పూర్తి నమ్మకం ఉన్న ప్రజాస్వామ్యవాది ప్రణబ్ ముఖర్జీ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత పదవిని అందుకోగలిగారు. 1935 డిసెంబరు 11న ఆనాటి బెంగాల్, ఇప్పటి పశ్చిమ బెంగాల్లోని మిరాటి గ్రామంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. కలకత్తా యూనివర్సిటీలో చరిత్ర, పొలిటికల్ సైన్స్, న్యాయశాస్త్రాలను అభ్యసించారు. 1969లో బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మొదట నౌకా రవాణా, పారిశ్రామిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉపమంత్రిగా నియమితులై తర్వాత 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థిక మంత్రిగా అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యాక ప్రణబ్ ముఖర్జీ గారు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ అయ్యారు. 1993లో మళ్ళీ కేంద్ర వాణిజ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 6 వరకు రక్షణ శాఖ మంత్రిగా, 2006 నుంచి 9 వరకు విదేశీ వ్యవహారాలు, 2009 నుంచి 12 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఈ రంగాల్లో ప్రధాన మార్పులను తెచ్చారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు రక్షణ బడ్జెట్ను అంతకుముందు బడ్జెట్ కన్నా పెంచగలిగారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా భారత్ అమెరికా అనే ఒప్పందము 2008లో కుదరడంలో కీలక పాత్ర వహించారు. 2012 జూలై 25న దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఎన్నికై 2017 జూలై 25 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ధ బాధ్యతలు నిర్వహించారు. ప్రణబ్ ముఖర్జీ విశిష్ట సేవలను గాను దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నతో పాటు పద్మవిభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్, అదేవిధంగా అవార్డులు అందుకున్నారు. తెలంగాణకు ప్రణబ్ ముఖర్జీ గారికి విడదీయని అనుబంధము ఉంది. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ గారు కీలక పాత్ర పోషించారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పటి నుంచి, అంటే 2004 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు తెలంగాణ అంశంతో ఆయనకు విడదీయని అనుబంధం ఉంది. రాష్ట్రపతిగా గెజెట్పై ప్రణబ్ రాజముద్ర వేయడము చరిత్రాత్మకమైనటువంటి ఘటన. తెలంగాణ రాష్ట్ర డిమాండ్లో న్యాయంగా ఉన్నదని ప్రణబ్ ముఖర్జీ గారు భావించేవారని, ముఖ్యమంత్రి గారు తను కలిసిన ప్రతిసారి ఎన్నో విలువైన సూచనలు చేసేవారని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే గుర్తు చేస్తుంటారు. ఒక నాయకుడిని, ఉద్యమాన్ని ప్రారంభించి విజయ తీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత కేసీఆర్కు దక్కిందంటూ ప్రణబ్ గారు తను ప్రత్యేకంగా అభినందించారని ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన దీన్ని పొల్యూషన్ ఇయర్స్ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, సీఎం కేసీఆర్ తెలంగాణ అంశమే తప్ప పోర్ట్ఫోలియో అక్కర్లేదని చెప్పడం ద్వారా తెలంగాణ పట్ల సీఎం కేసీఆర్ గారికి ఉన్న నిబద్ధత ఆయన గుర్తు చేశారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అంశం పార్లమెంట్లో కానీ, జాతీయ రాజకీయాల్లో కానీ, రాజ్యాంగ వేదికలో కానీ ఎక్కడ ప్రస్తావనకు వచ్చినా దానికి అండగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ సమర్థించిన అగ్రనేత ప్రణబ్ద తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ప్రణబ్తో మాకు కూడా ఎన్నో పర్సనల్ సంబంధాలు ఉండేవి.
1991లో ఎంపీగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి పార్లమెంట్లో మొదటిసారి కలవడం జరిగింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన కలిసి అదృష్టం లభించింది. యూపీఏ హయాంలో చిన్న రాష్ట్రాల కమిటీ ఏర్పాటు కమిటీకి ప్రణబ్ నేతృత్వం వహించిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్గా గౌరవ రాజ్యసభ సభ్యులు కె కేశవరావు గారు ఇతర నేతలతో ఆయన ఎన్నోసార్లు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. 2015లో రాష్ట్రపతిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి సిర్పూర్ కాగజ్నగర్లో నివాసం ఉంటున్న బెంగాలీ శరణార్థులను గతంలో రద్దు చేసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికెట్ను పునరుద్ధరించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తెలంగాణలో యాదాద్రిని దర్శించుకున్న సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఆయనకు స్వాగతం తెలపడము గౌరవంగా భావిస్తున్నాను. తన రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలను తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన ప్రణబ్ ముఖర్జీ గారు నికాసైన ప్రజాస్వామికవాదిగానే జీవించారు. సిద్ధాంతాల మీద కాకుండా అవసరాలు పదవుల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్న నేటి కాలంలో నైతిక నిబంధనలను నిలువెత్తు నిదర్శనంగా ప్రణబ్ ముఖర్జీ గారు చరిత్రలో నిలిచిపోతారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రణబ్ సేవలను కొనియాడము ఆయన శిఖర సమాన రాజకీయ వ్యక్తిత్వాన్ని నిదర్శనమని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానం కీర్తిశేషులు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి విషయంలో బలపరుస్తూ అదేవిధంగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రణబ్ ముఖర్జీ గారి విషయంలో చెప్పిన ప్రతి మాటని ఏకీభవిస్తూ నాకంటే ముందు మాట్లాడిన సభ్యులందరూ కూడా ఒక మహోన్నత వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి గారు ఈ భారతదేశ ప్రజలందరికీ అందించిన సేవల గురించి కానీ, ఆయన జీవితం గురించి కానీ, వ్యక్తిత్వం గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఆయన పోషించిన పాత్ర విషయంలో కానీ ప్రతి మాటను నేను కూడా ఏకీభవిస్తూ సభ్యులందరికీ కూడా ద్వారా, ముఖ్యంగా నేను పార్లమెంట్ సభ్యునిగా 2009 నుంచి 14 మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ సభలో ఆ రోజు కేంద్ర మంత్రివర్యులుగా ఒక లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు ఆయనతో ఆ సభని పంచుకోవడంలో 5 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దేశం కోసం అహర్నిశలు ఆలోచించే వ్యక్తిలాగా నేను అతన్ని చాలా దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో పార్టీలు వేరైనా ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం కాబట్టి 2009 నుంచి 14 మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి ఎప్పుడు తెలంగాణ అంశం గురించి తీసుకుపోయినా సరే ఆయన అది జటిలమైన సమస్య అని చెబుతూనే అటుపక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఎంపీలు చేస్తున్న గొడవని పార్లమెంట్ను ప్రస్తావిస్తూనే ఒకవైపు లీడర్ ఆఫ్ ద హౌస్గా పార్లమెంట్లో నడిపించుకుంటూ ఇటు బీజేపీ వాళ్ళతోటి సహకారం తీసుకుంటూ ప్రతి బిల్లుని ముందుకు గట్టెక్కించుకుంటూ అదేవిధంగా అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం, బలిదానాలు, ఇటువంటి అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు మా ద్వారా తెలుసుకుంటూనే ఒకవైపు కొన్ని సందర్భాల్లో అధ్యక్ష నిజంగా ఒక తండ్రి లాంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి పార్లమెంట్కు అడ్డుతగిలినప్పుడు కొన్నిసార్లు నిరసన వ్యక్తం చేసి కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ అడ్డుతగిలిన మమ్మల్ని మందలించేవాడు తండ్రిలాగా. అయినా మేము బాధపడకపోయింది. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష, ఏ రోజు మందలించినా ఏ రోజు మమ్మల్ని ఏమన్నా మాకు ఎప్పుడు బాధపడేవాళ్ళం కాదు. ఎందుకంటే మళ్ళీ రాత్రి 11 అయినా 12 అయినా ఎంపీలని మన ఇంటికి పిలిపించుకొని మాట్లాడి మీరు దయచేసి అర్థం చేసుకోండి, మీ తెలంగాణ రాష్ట్రం అవతరణ చాలా ముఖ్యమైన అంశము. గతంలో కాంగ్రెస్ పార్టీ
మీకు మాట ఇచ్చింది. డిసెంబర్ 9th ప్రకటన కూడా వచ్చింది. తప్పకుండా మీకు రాష్ట్రం నిలబెడుతుంది. అంతేగాని అప్పటి వరకు కూడా మీరు వేచి చూడండి ఓపికతోటి అని చాలా సందర్భాల్లో చెప్పేవారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష, నేను ప్రణబ్ ముఖర్జీ గారిని ఈ తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక భారత రాష్ట్రపతిగా అందించిన సేవలన్నింటిని కూడా గుర్తుపెట్టుకుంటూ యావత్ జాతి ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. మనమందరం కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా, అదే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో పదవి ముఖ్యం కాదు, నాకు రాష్ట్రం ముఖ్యమని చెప్పి ఆయన చెప్పడం కూడా నిజంగా అందరం అభినందించదగ్గ విషయం అధ్యక్ష. ఎందుకంటే పదవుల కంటే ఎక్కువ రాష్ట్ర అవతరణ ముఖ్యమన్న ఆ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు నిరూపించుకున్నారు. కాబట్టి ఆయనకు కూడా ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఆయన మన ప్రగాఢ సంతాపాన్ని రాష్ట్రపతి కుటుంబానికి మాజీ రాష్ట్రపతి కుటుంబానికి తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పూర్వ రాష్ట్రపతి భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మనకి సంతాప తీర్మానాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ, వారి గురించి ఎక్కువ ఇంకా చెప్పడానికి ఏం లేదు, అందరూ కూడా చెప్పినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, గౌరవ సభ్యులు కూడా వ్యక్తీకరించిన చాలా విషయాలు. ఒకటి రెండు విషయాలు నా దృష్టిలో ఉన్న విషయాలు కూడా నేను సభ ముందు వస్తున్నాను అధ్యక్ష. వారి గుణగణాల గురించి, వారి యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకునే అక్కర లేదనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కుగా ఉంటూ ప్రతి సమస్యను కూడా వారికి అప్పగించిన సందర్భాన్ని మనం ఎన్నిసార్లు చూసినాం. కొంత ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ ఎందుకో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మొదటి నుంచి కూడా వారికి అవినాభావ సంబంధం ఏర్పడింది. అది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తెలంగాణ సమస్య వచ్చినప్పుడు వారికి అప్పగించినారు పార్టీలో. ఆ తర్వాత ఉద్యమ సందర్భం వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో యూపీఏలో చర్చ వచ్చినప్పుడు దాన్ని వారికి అప్పగించినారు. యూపీఏలో చేర్చడానికి సంబంధించిన అంశాలు కేంద్ర మంత్రిగా కూడా వారే తెలంగాణ కొరకు వేసిన సబ్ కమిటీకి నాయకత్వం వహించినారు. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన చరిత్ర అధ్యక్ష. చివరికి మరి వారే ఈ దేశ అధ్యక్షులుగా తెలంగాణ బిల్లు పైన సంతకం పెట్టిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇదే సందర్భంలో వారి నుంచి నేర్చుకున్న అనేక విషయాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆనాటి ఉద్యమ నాయకుడిగా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా, ఎప్పుడు ప్రణబ్ గారి దగ్గరికి వెళ్ళినా మేము కూడా వెళ్ళి వచ్చేవాళ్ళం అధ్యక్ష. వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నెమ్మదిగానే వచ్చేవారు, కానీ మేము బయట ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం కాస్త కోపంగా ఉండేవాళ్ళం. ఏదో సందర్భంలో మేము కేసీఆర్ గారి దగ్గర వ్యక్తీకరించేవాళ్ళం, నేర్చుకోవాలి, మీరు యంగ్ పిల్లలు, వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, ఓపిక అవసరం ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించేటప్పుడు. ఆయనకి ఎంత అనుభవం ఉంటే వారికి ఇటువంటి విషయాలను అప్పచెప్తా ఉన్నారు. పైగా తప్పకుండా వారి పాత్ర ఉంటుంది, ఎప్పుడు నిర్ణయం జరిగినా వారి పాత్ర ఉంటుందనే విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వెలగాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు ప్రతి సందర్భంలో కూడా చెప్పేది అధ్యక్ష. చాలా విషయాలు కూడా వారికి సంబంధించి, వారి యొక్క వ్యక్తిగత అనుభవాలు, వారి యొక్క ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా సార్ తెలిసిన విషయాలు చాలా కూడా మాకు చెప్పేవాళ్ళు, మీరు నేర్చుకోవాలి అని చెప్పి. ఇట్లా ఎన్నో విషయాలు కూడా మేము నేర్చుకోవడం జరిగింది అధ్యక్ష. నాకు వ్యక్తిగతంగా నాకు ఇప్పటికీ జీవితంలో ఒక జ్ఞాపకం ఉంది వారితోని. వారు యూపీఏ కమిటీలో అధ్యక్షులుగా ఉండి మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో నేను జైలు వెళ్ళాల్సి వచ్చింది. 15 రోజులు జైల్లో ఉన్నాను, అది వారి పర్యటన నిరసిస్తూ. కానీ మళ్ళీ విచిత్రంగా వారి పర్యటనకు స్వాగతం చెప్తూ రాష్ట్ర మంత్రిగా వారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి పిలిచే అవకాశం కూడా
నాకు వచ్చింది అధ్యక్ష. అంటే జీవితంలో విచిత్రంగా ఎట్లా ఉంటాయి అనే దానికి విషయాలు. ఇకపోతే మిగతా విషయాలకు వస్తే, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ధన్యవాదాలు తెలియడానికి వెళ్దామని చెప్పి తీసుకుపోయిన టీంలో నేను కూడా ఉన్నాను అధ్యక్ష. వ్యక్తిగతంగా చాలా ఆశ్చర్యంగా, అంటే మనకు తెలుసు రాష్ట్రపతి గారి ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ప్రతిదీ కూడా ముందే నిర్ణయించబడి ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. కానీ వారు ప్రోటోకాల్ నిబంధనలు కూడా పక్కన పెట్టి కేసీఆర్ గారిని చూడగానే వచ్చి దగ్గరికి వచ్చి కాగలించుకొని, చంద్రశేఖర్ నువ్వు ధన్యుడవు, నువ్వు సాధించినవు. నేను ప్రపంచ చరిత్ర అంతా చూసినా ఇట్లా ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి ప్రారంభించబడిన ఉద్యమాలు విజయవంతం అయినవి తక్కువ ప్రపంచ చరిత్రలో. ఆ విజయవంతం అయినవి కూడా ప్రారంభించిన నాయకుడితో ఏది ముగింపు కాలేదు. కానీ నువ్వే ప్రారంభించి నువ్వే ముగింపు చేసి సాధించిన అతి కొద్ది మందిలో, ప్రపంచం మొత్తంలోనే అతి కొద్ది మందిలో నువ్వు ఒకడివని చెప్పి వారు అన్న మాటలు నాకు ఎప్పుడు ప్రత్యక్షంగా గుర్తుంటాయి అధ్యక్ష. నేను ఇవాళ సభ ద్వారా కాకుండా నేను వ్యక్తిగతంగా నా మిత్రులతో కొన్ని వందల సార్లు విషయాన్ని ప్రస్తావించి ఉంటాను అధ్యక్ష. సభలో ఉన్న మిత్రులకు కూడా చాలామంది తెలుసు. అంటే అంత గొప్ప మనిషి, చరిత్ర నిజంగానే మనకంటే ఎక్కువ చూసిన వాళ్ళు. ఇంతకుముందు గౌరవ సహచర మంత్రివర్యులు చెప్పినట్టు వారి గొప్పతనం, వారికి ఉండే ఆ నాలెడ్జ్, వారికి ఉండే శక్తే వారికి ఒక దశలో శాపంగా పరిణమించింది అని అంత గొప్ప వ్యక్తి వారు. మా నాయకుడి గురించి అట్లా మాట్లాడుతుంటే మేము గౌరవపడ్డాం అధ్యక్ష. నిజంగా కూడా ఇవాళ ఇప్పుడు నేను అనుకుంటే వారి కుటుంబంతో పాటు మా నాయకుడిగా కేసీఆర్ గారికి కూడా వ్యక్తిగతంగా కొంత లోపే అనుకుంటున్నాను అధ్యక్ష వారు లేకపోవడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యాల కొరకైతే సాధించడమో ఇవాళ లక్ష్యాలు చేరుకుంటున్నాం, దాదాపుగా చేరువైనాం. పేదరిక నిర్మూలన ఏ పద్ధతుల్లో జరగాలనో, అభివృద్ధికి ఒక నమూనాలాగా తెలంగాణ రాష్ట్రం అవతరిస్తున్న ఈ సందర్భంలో ఈ దేశంలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు రావాలని, స్వాతంత్రోద్యమ లక్ష్యాలు నెరవేర్చడంలో ఇంకా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని, మరి ఈ సందర్భంలో కొత్తగా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న కొంతమందిలో మా నాయకుడు కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో అనేక భావాలు వ్యక్తీకరిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో తప్పకుండా వారు కనుక ఇంకా ఉండి ఉంటే తప్పకుండా మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క భావాలతోని ఏకీభవించేవారని, వారి ఆశీస్సులు ఇచ్చేవారని, వారి సూచనలు చేసేవారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా మరి అంతటి మహనీయుడు 50 సంవత్సరాల వారి అనుభవాన్ని తప్పకుండా మాకు కూడా ఇచ్చి వారి ఆశీస్సుల నుంచి ముందుకు నడిపించేవారని చెప్పి కేసీఆర్ గారిని ముందు నడపడానికి ఇంకా వారి సలహాలు సూచనలు ఉపయోగపడమని చెప్పి భావిస్తూ, మరి వారు లేని లోటు తీర్చలేనిది. మరి సందర్భంగా వారి మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు బాల్క సుమన్ గారు. అధ్యక్ష, స్వర్గీయ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినారు. దాన్ని పూర్తి స్థాయిలో నేను బలపరుస్తూ ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. చాలా విషయాలు సీనియర్ సభ్యులు, మంత్రివర్యులు చాలా విషయాలు చెప్పినారు అధ్యక్ష. సో నేను వాటిని రిపీట్ చేయకుండా ఒక స్టాల్వాట్ లాగా బెంగాల్ నుండి భారత జాతికి అందించబడ్డటువంటి ముద్దు బిడ్డల్లో సుభాష్ చంద్రబోస్ గారు కానీ, బంకిం చంద్ర చటర్జీ గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తుల కోవలు ఖచ్చితంగా స్వాతంత్రానంతరం ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఒకరుగా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే 3 తరాల వాళ్ళతో, ఇందిరాగాంధీ గారి నుండి మొదలుకొని మొన్నటి వరకు 3 తరాల వాళ్ళతో దగ్గర 50 సంవత్సరాలకు పైగా వారు కలిసి పనిచేసినారు. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి మేధో సంపత్తి, జ్ఞాన సంపద, వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుభవం. గతంలో నేను లాస్ట్ టైం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఢిల్లీలో నాకు కూడా
కొంత తెలుసు అధ్యక్ష. వారు దగ్గర ఇందాక పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా 95 జీవోఎంలకు వారు సారథ్యం వహించడం, 2004 నుంచి 2012 వరకు 39 జీవోఎంలకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి అధ్యక్ష 24 ఇంటికి వారే సారథ్యం వహించడం. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి హయాం నుండి మొదలుకొని మొన్నటి వరకు 2012 వరకు డిఫెన్స్ మినిస్టర్గా ఈ భారతదేశానికి, అదేవిధంగా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా, విదేశాంగ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా వారి ముద్ర చాలా సుస్పష్టం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు ఒక మామూలు స్థాయి నుంచి అప్పర్ డివిజన్ క్లర్క్గా వారి జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి అసిస్టెంట్ ప్రొఫెసర్గా, జర్నలిస్ట్గా, అదేవిధంగా భారతదేశ అత్యున్నతమైనటువంటి పదవి 13వ రాష్ట్రపతిగా వారి దేశంలో 50 సంవత్సరాల పాటు చెరగని ముద్ర వేసిరనడంలో అతిశయోక్తి లేదు అధ్యక్ష. ఇందాక పెద్దలు చాలామంది చెప్పినట్టుగా ప్రణబ్ ముఖర్జీ గారి వారికి తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి చాలామంది పెద్దలు చెప్పినట్టుగా నేను కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో కామన్ మినిమం ప్రోగ్రాం తయారు చేయడంలో కానీ, యూపీఏ ప్రభుత్వం వేసినటువంటి ఆ సంఘానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశానికి నేతృత్వం వహించడం కానీ, తర్వాత రాష్ట్రపతిగా వారే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోద ముద్ర వేయడం కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తారు అధ్యక్ష. అదేవిధంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా నా అనుభవం ఏంటంటే అధ్యక్ష, లాస్ట్ టర్మ్ మేము టీఆర్ఎస్ పార్టీ ఎంపీలం చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద పోరాటం చేసేది అధ్యక్ష. మన తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లాలో నుంచి 7 మండలాల్ని ఆంధ్రకు బదలాయించినటువంటి సందర్భంలో, అదేవిధంగా హైకోర్టు విభజన విషయంలో, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విడుదల విషయంలో, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మేమంతా లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బాగా నిరసన తెలిపేది అధ్యక్ష. దాని తదనంతరం మేము ఏం చేసేదంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గారి నేతృత్వంలో మా ఎంపీల బృందం వెళ్ళి వారిని కలిసేది అధ్యక్ష. చాలా అట్లా పలు సందర్భాల్లో కలిసినటువంటి ఆ బృందంలో నేను కూడా సభ్యుని అధ్యక్ష. మేము వారిని వెళ్ళి కలవగానే, మేము కనబడగానే వారు ఫస్ట్ మాట్లాడేటటువంటి మాట హవీజ్ చంద్రశేఖర్ అనేది అధ్యక్ష. అంటే కేసీఆర్ గారిని వారు చంద్రశేఖర్ అనేది, మా ఎంపీల బృందాన్ని చూడంగానే హవీజ్ చంద్రశేఖర్ అనేది అనగానే సార్ బాగానే ఉన్నారు సార్ అని చెప్పి మా కేశవరావు గారు, మా మాజీ ఎంపీ కవిత గారు వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష. సో మా కష్టం గురించి మేము చెప్తుంటేనే వారే మళ్ళీ ఇంటర్ఫేర్ అయి చెప్పేది, ఐ నో చంద్రశేఖర్ డిడ్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ తెలంగాణ, ఐ నో దట్ అని అంటూనే ఈ సమస్యలు మేము చెప్పేదంతా విని నా వంతు సహాయం చేస్తా అని చెప్పి మమ్మల్ని కొంత ఓదార్చి పంపించేది అధ్యక్ష టీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందాన్ని. అట్లా మేము అక్కడికి పలు సందర్భాల్లో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో కొంత స్వాతంత్రంతో మేము బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ ఢిల్లీలో మేము చూసినాం అధ్యక్ష. నిజంగా ఇందాక పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినటువంటిది చాలా గొప్ప అంశం అధ్యక్ష. ఒక నాయకుని యొక్క చిత్తశుద్ధికి అది మచ్చుతునక తార్కణం అధ్యక్ష. మేము చెప్పుకోవడం కాదు, టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా మా నాయకుడి గురించి మేము చెప్పుకోవడం కాదు అధ్యక్ష. అంత పెద్ద మేధావి, అంత పెద్ద సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు స్వయంగా రాసినటువంటి కోయిలేషన్ ఇయర్స్ అనేటటువంటి ఆ పుస్తకంలో కేసీఆర్ గారు నాకు పోర్ట్ఫోలియో కంటే తెలంగాణ రాష్ట్ర అంశం ముఖ్యమని చెప్పి వారు కేసీఆర్ గారు చెప్పినటువంటి అంశాన్ని ప్రణబ్ ముఖర్జీ గారు ప్రస్తుతించడం, కేసీఆర్ గారి యొక్క చిత్తశుద్ధిని వారే ప్రణబ్ ముఖర్జీ గారు ప్రపంచానికి చాటి చెప్పినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళ నిజంగా ఇందాక మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని కోరుకుంటున్న అతి కొద్ది మందిలో మా నాయకులు ఒకరు అధ్యక్ష. సో అటువంటి ఈ తరుణంలో ప్రణబ్ ముఖర్జీ లాంటి ఒక గొప్ప వ్యక్తి, కేసీఆర్ గారితో మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి వల్ల మన దేశంలో లేకపోవడం మా నాయకుడికి కొంచెం లోటుగా కూడా మేము భావిస్తూ, ఖచ్చితంగా ప్రణబ్ ముఖర్జీ గారి సేవలు ఈ భారత జాతి గుర్తుపెట్టుకుంటుందని చెప్పి భావిస్తూ, ప్రణబ్ ముఖర్జీ గారి ఆలోచన మేరకు ప్రణబ్ ముఖర్జీ గారి వారు ఏదైతే కోరుకున్నారో ప్రజాస్వామ్య విలువలతోని చర్చలు ఉండాలి, వాదోపవాదాలు ఉండాలి, అంతిమంగా ఒక మంచి నిర్ణయం జరగాలని ఏదైతే పార్లమెంటరీ ప్రాక్టీస్ డెమోక్రటిక్ సెటప్లో ఎట్లుండాలో వారు ఆ రోజుల్లో ఏదైతే ఒక మంచి బెస్ట్ పార్లమెంటేరియన్గా వారు ఏదైతే కోరుకొని వారు దాదాపు అధ్యక్ష 8 సంవత్సరాల పాటు, ఇది ఒక రికార్డ్ అధ్యక్ష, భారతదేశంలో 8 సంవత్సరాల పాటు లోక్సభ పక్ష నాయకుడు, ఒక నాన్ ప్రైమ్ మినిస్టర్ లోక్సభ పక్ష నాయకుడిగా 8 సంవత్సరాల పాటు ఉండడం భారతదేశంలో ఒక రికార్డ్ అధ్యక్ష. సో వారి నాయకత్వంలో ఆ రోజు లోక్సభ పక్ష నాయకుడిగా లోక్సభను కూడా సమర్థవంతంగా నడపడంలో, అదేవిధంగా సంకీర్ణాల శకంలో అణు ఒప్పందం లాంటి సందర్భం మనం వచ్చినప్పుడు చూస్తాం అధ్యక్ష. సంకీర్ణ యుగంలో, సంకీర్ణ శకంలో కూడా ఇతర మిత్రపక్షాలతో సయోధ్య నేర్పి ఏ రకంగా ముందుకెళ్లాలో ఒక దార్శనికుడిగా వ్యవహరించినటువంటి వారి ధోరణి చూసినాం. సో తెలంగాణ రాష్ట్రం కూడా మా కేసీఆర్ గారి నాయకత్వంలో డెఫినెట్గా
సమున్నతమైనటువంటి భావనతో గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తితో మేము కూడా ముందుకు పోయి వారికి నిజమైన నివాళులు అందించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాయని చెప్పి భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని మనస్ఫూర్తిగా నేను బలపరుస్తూ ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు సుధీర్ రెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపాదించిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక గొప్ప నాయకుడిని మనం ఈరోజు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. భారతరత్న స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు 1935లో మిరాటి అనే గ్రామంలో జన్మించి తన విద్యాభ్యాసాన్ని ఒక చెరువు దాటి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి యూడీసీగా తన జీవితాన్ని ప్రారంభించి మరియు న్యాయవాదిగా వృత్తి కొనసాగించి రాజకీయాల్లోకి వచ్చి 1969 నుంచి దాదాపు 5 సార్లు అంటే 30 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా, 2004 నుంచి మరి 2012 వరకు 8 సంవత్సరాలు మరి లోకసభ సభ్యునిగా, అంటే దాదాపు ఉభయ సభల్లో 38 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి అనేక రాజకీయ సమస్యల్ని, జటిలంగా ఉన్న రాజకీయ సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కారం చేసి దేశ రాజకీయాల్లో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి ఉన్నా కానీ అన్ని ప్రాంతీయ పార్టీలకు కానీ రాజకీయ పక్షాలకు కానీ ఆమోదయోగ్యమైన ఒక మనిషిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఉంటే మాకు న్యాయం అవుతుంది, ప్రణబ్ ముఖర్జీ గారు ఈ సమస్య తీసుకుంటే ఇరు వర్గాలకు న్యాయం అవుతుందని చెప్పేసి నమ్మే పరిస్థితిలో ఈ యొక్క దేశ ప్రజల మనసు చూరగొన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అలాగే 2004 నుంచి 2012 వరకు లోక్సభ ప్రతిపక్ష నాయకునిగా వండుకుంటూ అనేక పదవులు వాణిజ్యం మరియు విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ, షిప్పింగు మరియు ఆర్థిక శాఖలని సమర్థవంతంగా నిర్వహించి అనేక మంది సంస్కరణలు తీసుకొచ్చి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లుక్ ఈస్ట్ పాలసీని సమర్థవంతంగా నిర్వహించి ఇటు థాయిలాండ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, వియత్నాం కానివ్వండి, వీటన్నిటితో మైత్రి బంధాన్ని పటిష్టపరచుకుంటూ అన్నీ సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ముందుకు పోయే నాయకుడు అధ్యక్ష ప్రణబ్ ముఖర్జీ గారు. ప్రణబ్ ముఖర్జీ గారు నిజంగా లోక్సభలో మంత్రివర్గంలో అయితే మినిస్టర్కి కమిటీస్ ఉంటాయో అధ్యక్ష, దాదాపు 96 కమిటీలకు ఆయన అధ్యక్షునిగా ఉండే. ఇది దేశ చరిత్రలో నిజంగా ఎవరు కూడా లేరు. ఇది వరల్డ్ రికార్డ్ ఏమో ఒకసారి కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని కమిటీలుగా అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు భారతదేశ రాజకీయాల్లో ఎవరు లేరు. ఇన్ని కమిటీలకు అధ్యక్షుడిగా వండుకుంటూ తనదైన శైలిలో అన్నీ కూడా పరిష్కరించి తనదైన శైలిలో తన యొక్క ముద్ర వేసి ఎప్పుడు కూడా విలువల్ని కాపాడుకుంటూ పోయి ముందుకు పోయి పరిష్కారం చేసేవాడు అధ్యక్ష. ఒక సామెత ఉండే అధ్యక్ష, ఉప్పు లేని కూర రుచిగా ఉండదు, కానీ ఉప్పు ఎక్కువైనప్పుడే మనకు ఆ ఉప్పు సంగతి తెలుస్తుంది. కాబట్టి ఆ ఉప్పు లాంటి పాత్ర ప్రణబ్ ముఖర్జీ గారు ఈ భారత రాజకీయాల్లో పోషించిన అధ్యక్ష. ఆయన లేని లోటు ఎప్పుడు తీరదు, లేని లోటు ఎవరు పూడ్చలేరు అధ్యక్ష. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటూ ఆయన బాటలోనే నడిచే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. భారతదేశ మాజీ రాష్ట్రపతి భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. రాజ్యాంగాన్ని, పార్లమెంటు నిబంధనలను అవపోసన పట్టిన రాజనీతి దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పరిపాలన దక్షుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు వీరి పశ్చిమ బెంగాల్లోని బీర్భూం జిల్లాలోని మిరాటి గ్రామంలో రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ దంపతులకు 1935 డిసెంబర్ 11వ తేదీన జన్మించారు. వీరు కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చరిత్ర, రాజనీతి శాస్త్రం, LLB పట్ట పొందారు. వీరు
అప్పర్ డివిజన్ క్లర్క్గా, న్యాయవాదిగా, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా, జర్నలిస్టుగా పనిచేశారు. వీరు 5 పర్యాయములు 1969, 75, 1981, 1993, 1999లలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2 పర్యాయములు 2004 మరియు 2009లో లోక్సభకు ఎన్నికయ్యారు. వీరు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో పరిశ్రమలు, షిప్పింగు, రవాణా, రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖల సహాయ మంత్రిగా, వాణిజ్యం, ఉక్కు, గనులు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీ పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో వాణిజ్యం, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1996 వరకు వీరు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో ఆర్థిక సరళీకరణకు ముందు తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1980 నుండి 85 వరకు రాజ్యసభలో, మరి 2004 నుండి 2012 వరకు లోక్సభలో సభానాయకునిగా ఉన్నారు. వీరు 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. 1984 సంవత్సరంలో ప్రపంచ ఉత్తమ ఆర్థిక మంత్రులుగా ఎంపిక కాబడిన 5గురిలో ఒకరుగా, 1997 సంవత్సరంలో ఉత్తమ పార్లమెంటరీగా, 2008 సంవత్సరంలో పద్మ విభూషణ్, 2010 సంవత్సరంలో ఆసియాలో ఉత్తమ ఆర్థిక మంత్రిగా, 2011 సంవత్సరంలో ఉత్తమ పరిపాలన దక్షుడిగా అవార్డును గైకొన్నారు. వీరు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను 2019 సంవత్సరంలో అందుకున్నారు. అత్యున్నత ప్రతిభ, అపారమైన రాజకీయ అనుభవం, సంక్లిష్ట పరిస్థితుల్లో సంక్షోభ పరిష్కర్తగా పేరు గడించిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ మిడ్ టర్మ్ పోల్, ఛాలెంజెస్ ఫర్ ది నేషన్, థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్, టర్బుటెంట్ ఇయర్స్, కొలీషియా ఇయర్స్ వంటి పలు గ్రంథాలను రాశారు. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు తన 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులను ఎంతో బాధ్యతతో సమర్థవంతంగా నిర్వహించినారు. వీరు పార్టీలకు అతీతంగా అందరి మన్నలను చూరగొన్నారు. 4 తరాల నాయకులకు మార్గదర్శి, ఎంతటి పరిభారణైనా మోయగలిగిన మేధోశక్తి గలవారు. రాష్ట్రపతిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేసి తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన మహానేత, సేవలు సదా చిరస్మరణీయం. వీరు 2020 ఆగస్టు 31 తేదీన పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. Thank you. Now I request Honorable Chief Minister to move the condolence motion of Sri
సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే, దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అధ్యక్ష, ఇటువంటి బాధాకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టవలసి వస్తుందని చెప్పి ఆ ఊహ కూడా లేకుండే, అయినా విధి కాబట్టి కొంచెం బాధాతప్త హృదయంతోనే నేను ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. అధ్యక్ష, తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని చెప్పి నేను అర్థిస్తూ, అధ్యక్ష, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారు నిత్యం ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబర నేతగా ప్రజల హృదయాల్లో సోలిపేట రామలింగారెడ్డి చెరగని ముద్ర వేశారు. అధ్యక్ష, ఆయన చాలా చిన్న వయసులో అనారోగ్యంతో అటాన్మరం పాలు కావడం విషాదం, రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్తు తెలంగాణ ప్రజల హృదయాలను కూడా కలిచివేసింది. అధ్యక్ష, 1962 అక్టోబర్ 2వ తేదీన సిద్దిపేట జిల్లా చిట్టాపూర్లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామలింగారెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. ప్రజల హక్కులను కాపాడడానికి పత్రికలు ఉపయోగపడతాయనే విశ్వాసంతో జర్నలిస్టు వృత్తిని ఎన్నుకున్నారు. వామపక్ష భావాలతో ప్రేరేపితుడైన రామలింగారెడ్డి మెదక్ జిల్లా ప్రజాక్షేత్రంలో ఎగిసిపడిన ఉద్యమాలకు బాసటగా నిలిచారు. జర్నలిస్టు సంఘం నాయకుడిగా కూడా రామలింగారెడ్డి గారికి ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రామలింగారెడ్డి రాజీ లేని పోరాటాలు నిర్వహించారు. సోలిపేట రామలింగారెడ్డి శాసనసభ్యుడు కాకముందు నుండి నాకు ఆయనతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఆయన మొదటి నుంచి తను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టినటువంటి అభ్యుదయవాది. శ్రీ సోలిపేట రామలింగారెడ్డి వరకట్నం ఇతర ఆడంబరాల ప్రసక్తి లేకుండా సభా వివాహం చేసుకున్నారు. ప్రజాకవి కాళోజీ గారితో పాటు ఆనాడు సిద్దిపేట శాసనసభ్యుడైన నా చేతుల మీదుగా ఆ వివాహం జరిగింది. ఆ ఆదర్శాన్ని తన వరకే పరిమితం చేయకుండా తన పిల్లలకు కూడా అదే పద్ధతిలో వివాహాలు జరిపించిన ఆచరణశీలి శ్రీ రామలింగారెడ్డి గారు. తెలంగాణ ఉద్యమ క్రమంలో రామలింగారెడ్డిలో ఉన్న చురుకుదనాన్ని, నిబద్ధతను, నాయకత్వ లక్షణాలను గమనించి నేను స్వయంగా ఆయన రాజకీయ రంగంలోకి తీసుకొచ్చాను. 2004 ఎన్నికల్లో దొమ్మాడ శాసనసభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన రామలింగారెడ్డి యువ నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఒకవైపు ప్రజాసేవలో నిమగ్నమవుతూనే మరోవైపు మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో శ్రీ రామలింగారెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ ప్రతిఘాతకులను ఎండగట్టడంలోనూ ప్రతిఘటించడంలోనూ రామలింగారెడ్డి ఎంతో సాహసంతో పదునుగా వ్యవహరించారు. సమైక్యవాద నాయకులు కల్పించే ప్రలోభాలకు లొంగకుండా చెదరని సంకల్పంతో పోరాటంలో నిలిచారు. ఉద్యమ ప్రయోజనాల కోసం నాయకత్వం నిర్దేశించినప్పుడు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. 2009లో ఒకసారి పరాజయం పాలైన మొక్కవోని దీక్షతో పనిచేసి తిరిగి ప్రజల విశ్వాసం పొంది 2014-18 ఎన్నికలలో వరుసగా భారీ మెజార్టీతో గెలుపొందిన రామలింగారెడ్డి అంచనాల కమిటీ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. సిద్దిపేటలోని జర్నలిస్ట్ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కట్టుకున్న సాధారణమైన ఇంట్లోనే చివరిదాకా నిరాడంబరంగా జీవించారు. ఉదయం లేచింది మొదలు నియోజకవర్గ ప్రజల ఆపతి సంపతి అరుచుకోవడం తప్ప తనకు వేరే లోకం ఉండేది కాదు. ప్రజల కోసం పనిచేయడమే జీవన విధానంగా ఎంచుకున్న అరుదైన నాయకుడు శ్రీ రామలింగారెడ్డి. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న రామలింగారెడ్డి గారికి కాలికి గాయమై
అది ప్రమాదకరంగా పరిణమించడంతో గత ఆగస్టు 5వ తేదీన అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ రామలింగారెడ్డి గారి మృతి పట్ల శాసనసభ ఏకగ్రీవంగా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది అధ్యక్షుడు. जनाब पाशा कादिर साहब। जनाब स्पीकर साहब, हमारे हाउस के एक साथी मेंबर रामलिंगारेड्डी के इंतकाल पर जो ताज़ियत पेश की गई है चीफ मिनिस्टर साहब की तरफ से, यकीनन हम उसकी तायद करते हैं। रामलिंगारेड्डी साहब एक अवामी शख्सियत थे और अपने इलाक़ों में काफ़ी मकबूल थे। पहले दूसरी जमातों के ज़रिए वो आवाम की खिदमत करते थे, लेकिन टीआरएस में आने के बाद वो आवाम की खिदमत के पेश नज़र काफ़ी उनकी शोहरत में इजाफ़ा हुआ और अमली तौर पे वो आवाम के दरमियान रह के काम करते थे, इसलिए वो भारी अक्सरियत से मुंतखब होते गए। यकीनन एक अवामी शख्सियत जो लोगों के लिए हर दिल अजीज हो जाती है, उसकी जुदाई पर लोग अफसोस का इजहार करते हैं। मैं बहरहाल उनके ख़ानदान के अफराद के साथ इजहार हमदर्दी करता हूँ। शुक्रिया। गौरव मंत्री सभ्युలు తారక రామారావు గారు। అధ్యక్ష, గౌరవనీయులు స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం, ఆ మరణానికి సంబంధించిన సంతాప తీర్మానాన్ని ఈ శాసనసభలో పెట్టాల్సి వస్తుందని కానీ, దాన్ని బలపరుస్తూ మాట్లాడాల్సి వస్తుందని కానీ కలలో కూడా ఈ సభలో మా సహచరులు ఎవరు కూడా ఊహించలేదంటే అది అతిశయోక్తి కాదు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి శాసనసభ సమావేశాల్లో అందరితో పాటు ఎంతో చురుకుగా కలుపుగోలుతనంతో ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ ఉత్తేజితపరుస్తూ బ్రహ్మాండంగా మాతో నిన్న మొన్నటి దాకా కలిసి తిరిగిన ఒక సహచరుడు మా మధ్య లేడంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం అధ్యక్ష. ఆ బాధతో మా గుండెలు కూడా బరువెక్కుతా ఉన్నాయి అధ్యక్ష. చాలా గొప్ప వ్యక్తిత్వం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అత్యంత నిరాడంబరమైన